హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి బయలుదేరాం అనుకుంటున్నారా? అప్పగింతలు అయిపోగానే ఒక ముద్ద భోజనం అయితే చేసేసి 3:30 కల్లా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, నేను అండ్ వాళ్ళ ఆడబిడ్డ అందరం కలిసి అయితే ద్వారకా తిరుమల బయలుదేరాము. 3:30కి బయలుదేరాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఏమో చెప్పలేము. మేబీ నైట్ అవుతుందని చెప్తున్నారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లాంగ్ జర్నీ చేస్తానని. అదిగోండి వచ్చేసాము. మనం ఏలూరులోని ద్వారకా తిరుమలలో కుంకుళ్ళమ్మ తల్లి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అంట. నైట్ 10 o'clock అయింది, అయినా అమ్మవారి గుడి అయితే ఓపెన్ చేసే ఉంది. నైట్ టైం కావటం వల్ల నేనైతే గుడి అయితే షూట్ చేశాను, కానీ అంత క్లారిటీగా అయితే రాలేదు. మేబీ చాలా హైట్ ఉంది గుడి కూడా. కారులో ఇరుక్కొని కూర్చుని కాసేపు రిలాక్స్ అయ్యారనమాట బయట పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు. నెక్స్ట్ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఈ మొక్కు వచ్చేసి మగపెళ్లి వారి మొక్కు. అందుకని చెప్పేసి కొత్త దంపతులు అదే పెళ్లి బట్టల మీద, అంటే తలంబ్రాల బట్టల మీద ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని మొక్కున్నారంట. అందుకని చెప్పి ఫస్ట్ ఇక్కడికి రావడం అయితే జరిగింది. అమ్మని దర్శించుకున్నాము. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. ఈ చోట్ల అయ్యవార్లు అయితే కొత్త దంపతులను ఆశీర్వదించాలన్నా కూడా ఎక్కువ మనీ డిమాండ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ 1 రూపీ కూడా తీసుకోలేదండి. అయ్యవారు అయితే చక్కగా దంపతులను ఆశీర్వదించారు. నెక్స్ట్ అక్కడి నుంచి ద్వారకా తిరుమల వచ్చేసాము. కరెక్ట్గా ద్వారకా తిరుమల రీచ్ అయ్యేసరికి 10:30 అయింది టైం అయితే. టెంపుల్ ఓపెన్ చేసే ఉంది, ఒక 1 అవర్లో క్లోజ్ చేస్తారని చెప్పారు. అందుకని ఫాస్ట్గా దర్శనం చేసుకుందామని వెళ్తూ టెంపుల్ వ్యూ బాగుందని చెప్పేసి దంపతులను ఇద్దరిని ఒక సెల్ఫీ అయితే తీసేసాను. చూసారా, పైన మూన్ కూడా క్లారిటీగా కనపడుతున్నాడు. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ద్వారకా తిరుమల వస్తానని కానీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానని కూడా అనుకోలేదు. మనం అనుకుంటే ఆ స్వామి దర్శనం మనకు కలుగుతుందా? ఆ స్వామి అనుకోవాలి కదా మనల్ని చూడాలని. అప్పుడే ఆయన దర్శనం మనకు కలుగుతుంది. సెల్ ఫోన్ అయితే లాకర్లో ఇచ్చేసే ముందు బయట వ్యూ తీసేసాను, చూసేయండి. ఇంకా దేవాలయంలో ఫోన్ నాట్ అలౌడ్ కదా, అందుకని చెప్పేసి బయటే ఫోన్ అయితే లాకర్లో పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయాము దైవ దర్శనానికి.